ఈ రక్తదాన శిబిరానికి అతిథిగా విచ్చేసిన డాక్టర్ మదన్ మోహన్ గారు 73 ఏళ్ల వయసులో కూడా చాలా ఉత్సాహంగా మిమ్మల్ని అందరినీ ఉరుతలుంచి రక్తదానం బ్లడ్ డొనేషన్ శాంక్టిటీ గురించి వివరించిన వారికి నేను ముందుగా నమస్కారం తెలియజేస్తున్నా. తర్వాత శ్రీధర్స్ సెంటర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డైరెక్టర్ సీతారాం రెడ్డి గారు, ఈ అందరి అభిమాన టీచర్, ఈ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుల్లో ప్రముఖులు కొమ్మూరి శ్రీధర్ గారు, అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నాకు సహచర పార్టీ కార్యకర్తలు కుమారస్వామి గారు, షేక్ బాజీ గారు, ఇవాళ ఈ కార్యక్రమంలో రక్తదానం చేస్తున్న విద్యార్థులకి పాలు పంచుకుంటున్న ఇతర విద్యార్థులందరికీ కూడా నమస్కారం. నా ఎగ్జాంపుల్ తీసుకోకండి, నా గురించి మాట్లాడుతూ స్టేట్ పర్సూయింగ్ లా అని చెప్పారు. ఇన్ఫాక్ట్ ఐ జాయిన్ లా ఇన్ 1996, ఆల్మోస్ట్ 29 years ago. ఐఎమ్ స్టిల్ పర్సూయింగ్. నేను లా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ఉపత్తు జరుగుతుంది దేశంలో, కాబట్టి నేను లా ఎగ్జామ్ రాయడం మానేశాను. ఫస్ట్ టైం రాయడానికి వెళ్తే ఏదో ఒక గొడవ జరిగింది, మానేశాను. మళ్ళీ 2001లో ఈసారి ఏదైనా కానీ లా ఎగ్జామ్స్ పూర్తిగా నేను ఢిల్లీలో ఉండేవాడిని. లా ఎగ్జామ్స్ పూర్తి చేయాల్సిందే ఈసారని వెళ్ళాను. నేను దానికి ముందు ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉండేవాళ్ళు కాబట్టి మీడియట్లా ఈ వయసులో వచ్చి లా రాస్తానని అనుకుంటారని చెప్పి ఆ రోజుల్లోనే మాస్క్ పెట్టుకుని వెళ్ళాం. 2 ఎగ్జామ్లు రాశాం. 3వ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం. పార్లమెంట్ మీద దాడి జరిగింది. దాంతో ఇంకో సందర్భంలో కూడా ఇటువంటిది జరిగింది. లా ఎగ్జామ్ ఇవాళ దాకా నేను పూర్తి చేయలేదు. ఇప్పటికీ లా స్టూడెంట్ గానే 29 సంవత్సరాలుగా మిగిలిపోయి ఉన్నా. కాబట్టి అందరూ మీరు ఆ విషయంలో ఆదర్శంగా తీసుకోకండి. అందరికి వినిపిస్తుందా? దాన్ని పక్కన పెడితే నాకు కొన్నాళ్ళ క్రితం పార్టీ మిత్రులు, మా స్టేట్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కుమారస్వామి గారు ఇటు ఈ రకంగా శ్రీధర్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ట్రైన్ చేస్తుంటారు. నాకు వారి మిత్రులు వారి ఇన్స్టిట్యూట్ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాలి అని అడిగారు. అంటే నేను బిజీగా నడుస్తుంది, కుమారస్వామి గారు చూద్దాం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి మంత్రిగా నేను వెళ్ళడం ఏంటి అని భావంలో నేను ఆ మాట చెప్పాను. ఎంతమంది? 200 మంది. సరే మళ్ళీ అడిగారు, 3వసారి అడిగారు. కుమారస్వామి గారు అడుగుతున్నారు 3వసారి అంటే ఇది చాలా ముఖ్యమైనదే ఉంటుంది అయినా మనసులో సరేలేండి అని చెప్పారు. అన్ని మనస్కంగానే సరే అన్నా. ఇవాళ ఉదయం కూడా నేను ఎక్కువసేపు ఉన్నాను అక్కడ. ఎందుకంటే నేనేమనుకున్నా అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే ఒక 200 మంది ఉన్నారు, 200 మందికి వెళ్ళేసి స్టార్ట్ చేసేసి 4 ముక్కలు చెప్పి వెళ్ళిపోవడమే అనుకున్నా. నేను అదే భావించాను. అందుకని నేను ముందు హాఫ్ అన్ అవర్ ఉంటానని చెప్పిన వాడిని 15 నిమిషాలు వస్తారు, వచ్చేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు 11 o'clockకి డిఎంహెచ్ఎస్డి డిసిహెచ్ఎస్డి ఒక కాన్ఫరెన్స్ ఉంది, ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అని చెప్పాను. కానీ నాకు లోపలికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఈ కార్యక్రమం 15 నిమిషాలు కాదు 2 గంటలు గడపాల్సిన కార్యక్రమం. ఒకవేళ అరే చిన్న కార్యక్రమమే అని నేను అనుకుని రాకుండా ఉంటే ఎంత మిస్ అయ్యేవాళ్ళో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా శ్రీధర్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా విద్యార్థులకి అనేక రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, బిఎస్ఆర్పి కావచ్చు, లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, ఇది అనేక రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ట్రైనింగ్ ఇస్తూ లేదా అడ్మిషన్స్ కోసం చేస్తూ వాళ్ళ 7 లక్షల మందికి పైగా ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా దాంట్లో 3 లక్షల నుంచి 3,30,000 మంది అనేక రకాలుగా ఉద్యోగాలు సాధించి వాళ్ళ జీవితంలో స్థిరపడ్డారంటే, ఆ జీవితాలు నిలబెట్టారంటే ఒక గురువుగా నేను వారిని సీతారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది జీవితాన్ని పూర్తిగా చిత్తశుద్ధితో నిబద్ధతతో వీటి కోసం అంకితం చేసి, మీకు ఉద్యోగాలు ఇంతమంది యువతకు ఉద్యోగాలు రావడం వల్ల వారికి వచ్చే కిరీటం ఏముంది, అంత కాస్త పిలుస్తూ ఆదాయం రావచ్చు. కానీ అంత తెలివితేటలు ఉన్న వాళ్ళు ఆ తెలివితేటలను ఇంకో చోట ఉపయోగిస్తే ఇంకా ఆర్జన ఎక్కువ ఉంటుంది, ధనార్జన ఎక్కువ ఉంటుంది. కానీ ఒక సేవాభావంతో సమాజంలో ఉంటున్న విద్యార్థులకి మంచి ట్రైనింగ్ ఇచ్చి
వారికి ఉద్యోగాలు వచ్చేలాగా చేసి లేదా మంచి ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ వచ్చేలాగా చేసి వారి కాళ్ళ మీద వారు నిలబెట్టాలి అనే ఒక సామాజిక స్పృహ మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నారు. అందుకని నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను. నాకు అనిపిస్తుంది మన వాళ్ళ ఈ కోవిడ్ టైంలో చాలా చూశారు, మీరు కూడా చూసారో లేదో, పాబ్లో ఎస్కోబార్ గురించి చూసారా? ఎంతమంది చూశారు? పాబ్లో ఎస్కోబార్ ఒక స్మగ్లర్, ఒక డ్రగ్ స్మగ్లర్. ఆయన మీద పెద్ద పెద్ద సిరీస్లు తీస్తారు. అది ఒక ఒరిజినల్ క్యారెక్టర్. చాలా ఇటువంటి వీరప్ప మీద అందరి మీద బయోపిక్లు చేస్తుంటారు. కొన్ని ఫిక్షియస్ క్యారెక్టర్స్ మీద కూడా బయోపిక్లు చేస్తుంటారు. ఇట్లా ఫిక్షియస్ క్యారెక్టర్ల మీద కూడా బయోపిక్లు చేస్తుంటారు. కానీ సమాజంలో ఇటువంటి సామాజిక బాధ్యతతో సమాజానికి అండగా నిలబడుతూ సమాజంలో విద్యార్థులకు కానీ యువతకు తోడ్పాటు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న వారి ఇటువంటి వారి మీద ఎందుకు బయోపిక్లు తీరా నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తారు. ఎందుకంటే మీరు ఇక్కడ మాట్లాడే తీసే నలుగురికి ఆదర్శంగా ఉంటుంది. తీసేది నేను పూర్తిగా తీయలేదని చెప్పట్లేదు. ఆనంద్ 30 మీకు చూసారో లేదు, బీహార్లో ఆనంద్ కుమార్ ప్రతి సంవత్సరం 30 మందిని తీసుకుని జేఈలో ఐఐటి కోచింగ్ ఇస్తుంటాడు, సివిల్స్ కోచింగ్ ఇస్తుంటాడు. కొంతమంది తీశారు. కానీ వాళ్ళు ఆ స్థాయిలో బీహార్లో కాబట్టి వాళ్ళు ఆ బీహార్లో ఆ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తే ఆయన మీద బయోపిక్ తీస్తే ఒక హిట్ మూవీ కావచ్చు, లేదా నలుగురికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని వాళ్ళు ఆలోచించారు. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇంత పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారే, మీరు మరి ఎందుకు ఆలోచించలేదు? మన విజయవాడ పట్టణ కేంద్రంగా 8 లక్షల మంది ఉపాధి గురించి ప్రపంచానికి తెలియజెప్పాలా, సమాజానికి తెలియజెప్పాలా, మనం నలుగురికి స్ఫూర్తిదాయకంగా నిలబడాలనే ఆలోచన మన రాష్ట్రంలోని, మన తెలుగు రాష్ట్రాల్లోని లేదా దక్షిణ భారతదేశంలోని నిర్మాతలు ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఆలోచించాలి. నేను వాళ్ళు తప్పపట్టట్లా, కానీ ఒక సూచన చేస్తున్నా. చిన్న చిన్న ఊర్లలో కూడా వారి జీవితాన్ని త్యాగం చేసి కేవలం విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడమే నా జీవిత లక్ష్యం, వారి జీవితాలను వారి కాళ్ళ మీద నిలబెట్టడమే నా ధ్యేయం అన్నట్టుగా పనిచేస్తున్న వారి గురించి సమాజానికి తెలియజెప్పాలా, మరింత మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడాలి. శ్రీధర్ గారు నిలబడాలి. ఒక 20 పట్టణాలు కాకుండా 9 పట్టణాల్లో, కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలో, ఇటీవల ఒడిశాలో కూడా ఇప్పుడే చెప్తుంటే వింటున్నా నేను. ఒడిశాలో కూడా ఇంత ఈ ఇన్స్టిట్యూట్ లో నేను బయట లోపలికి వస్తున్నప్పుడు ఇదే బిల్డింగ్ లో తీసుకెళ్తున్నారు అనుకున్నా. ఇక్కడికి వస్తే ఒక పెద్ద విద్యా ప్రపంచమే నాకు కనిపిస్తాను. అదే విజయవాడ నడిబొడ్డులో ఈ పట్టణంలో ఇంతమంది విద్యార్థులకి ఇటువంటి నాణ్యమైన బోధన చేస్తూ వారికి ఇటువంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. నిజంగా ఇటువంటి పట్టణంలో ఇటువంటి వ్యక్తులు ఉన్నారని ఇంతవరకు నాకు తెలియకపోయినందుకు నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. నేను వేరే వాళ్ళకి సలహాలు ఇస్తున్నా, కానీ నేను కూడా సిగ్గుపడుతున్నా. ఎందుకు నేను ఇటువంటి వాటి గురించి ఎప్పుడు ట్వీట్ చేయలేదు? ఎందుకు సమాజంలో ఇతర చోట్ల పోయినప్పుడు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ప్రస్తావించలేదు? ఇవాళ నుంచి చేస్తా. ఎక్కడికి వెళ్ళినా కూడా బాబు ఇటువంటి శ్రీధర్ గారు ఉన్నారు, ఇటువంటి సీతారాం రెడ్డి గారు ఉన్నారు విషయాన్ని చెప్పే ప్రయత్నం నా బాధ్యతగా నేను చేస్తాను. వాళ్ళు నేను వచ్చింది బ్లడ్ డొనేషన్ క్యాంప్కి. బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వస్తున్నా కదా, ఆరోగ్య శాఖ మంత్రి కదా, లేదా సికిల్ సెల్ బ్లడ్ డిజార్డర్స్ గురించి డాక్టర్ గారు ఉన్నారు. బ్లడ్ డిజార్డర్స్ గురించి చెప్తాం, సికిల్ సెల్ అనీమియా గురించి చెప్తాం, తలసేమియా గురించి చెప్తాం, హిమోఫిలియా గురించి చెప్తాం, లేదా అనీమియా కేసుల గురించి చెప్తాం. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని చెప్తామని నేను వచ్చాను. కానీ తీరా చూస్తే ఇక్కడ వేరే సబ్జెక్టే వేరేగా. అయినప్పటికీ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సికిల్ సెల్ ట్రైబల్ ఏరియాలో దగ్గర 19,000 మంది క్యారియర్స్ ఉన్నారు. సికిల్ సెల్ ట్రైట్ ఉన్న వాళ్ళు 19,000 మంది ఉన్నారు. దాంట్లో 2,100 మంది డిసీజెస్ తో బాధపడుతున్నారు. వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం ఏమి లేదు. వాళ్ళకంటే జెనెటికల్ డిజార్డర్స్, ఇవన్నీ బ్లడ్ డిజార్డర్స్ జెనెటికల్ మార్చడానికి అవకాశం లేదు. వాళ్ళలో ఏమంటారు, వాళ్ళు మేనరికాలు పెళ్లి చేసుకోకుండా ఉండాలా, ఆ జన్యుపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళను ఒకే జన్యుపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండాలి. అదేవిధంగా తలసేమియా కూడా వ్యాధికి నిర్మూలన లేదు. వాళ్ళు ఎవరైనా డోనర్ వచ్చి ఆ డోనర్ మ్యాచ్ అయ్యి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తప్ప ఆ ప్రాణం నిలబడదు. సికిల్ సెల్ హెమోఫిలియా కూడా అదేవిధంగా. దాదాపు వీళ్ళందరూ కలిసి మన రాష్ట్రంలో 6,000 మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ప్రతిరోజు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా బ్లడ్ అవసరం ఉంటుంది. యువత ముందుకు రావాల్సి ఉంది. అదే కాకుండా మన రాష్ట్రంలో అనీమియా కేసులు ఎక్కువ. ఈ అడాలసెంట్ ఏజ్ లో ఉంటున్న అమ్మాయిలకి 51% అనీమియాతో బాధపడుతున్నారు, రక్తహీనతతో బాధపడుతున్నారు.
ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ కి 37% ప్రెగ్నెంట్ ఉమెన్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అనీమియా. ఇటువంటి ఇబ్బందులు ఉన్న రోజుల్లో రక్తం అవసరం ఉంటుంది. అదే రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఇతరత్ర సమస్యలు వస్తుంటాయి. బ్లడ్ డిజార్డర్స్ మాత్రమే కాకుండా ఇతరత్ర సమస్యలు ఉన్నా కూడా రక్తం అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రక్తదానం చేస్తే ఒక జీవితాన్ని నిలబెట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా యువత అందరికీ కూడా నేను చేస్తున్న అప్పీల్ ఏంటంటే, అవకాశం ఉన్న ప్రతిసారి, నేను చాలా సంవత్సరాలు సైలెంట్ గా ఢిల్లీలో రైల్ టౌన్ పక్కన రెడ్ క్రాస్ సంస్థ ఉంది. సైలెంట్ గా ఎవ్రీ జనవరి 12కి వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేసి వచ్చేసేవాడిని. నేను ఢిల్లీలో ఉంటే ఖచ్చితంగా చేసేవాడిని. తర్వాత ఇటీవల మానేశాను. నేను విద్యార్థిగానో లేదా ఉద్యోగంలో ఉన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు, పార్టీ పనిచేస్తున్నప్పుడు చేసేవాడిని. ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ చేస్తున్న మంచి పని అది కూడా మానేశాను. ఎందుకంటే కుదరడం లేదు. ప్రత్యేకత ఏంటి? జనవరి 12 ప్రత్యేకత ఏంటి? వివేకానంద జయంతికి వెళ్ళడం, బ్లడ్ డొనేషన్. అది నాకు ఈ 20 years నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చేరిన నాటి నుంచి, వివేకానంద గొప్పతనం తెలిసిన నాటి నుంచి, ఈ దేశ జాతి నిర్మాణంలో యువతగా మన భాగస్వామ్యం ఏందో నాకు నేను తెలుసుకున్నప్పటి నుంచి నేను చేయగలిగిన చిన్న పని ఇది అని చెప్పి బ్లడ్ డొనేషన్ కి వెళ్ళి రెడ్ క్రాస్కి వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేసేవాడిని. దీన్ని దెబ్బతీయాలా? రాబోయే రోజులు ఇవాళ 4వ స్థానానికి వచ్చింది. 2030కి మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చేరే నాటికి 3rd ప్లేస్కి వెళ్తుంది. 2047కి బై ద టైమ్ when we celebrate the centenary independence, by 2047 we will be either number 2 or number 1 also. ఈ పరిస్థితుల్లో భారతదేశంలో ముందుకు పోతున్న దాన్ని ఈ డీరైల్ చేయాలి, డెవలప్మెంట్ ట్రాక్ లో ఏదైతే ఉందో దీన్ని డీరైల్ చేయాలనే ఉద్దేశంతో చేసిన పన్నాగా కుట్ర పాలలేదు. దేశంలో ఎటువంటి గొడవలు జరగలేదు. కానీ ఈ దేశంలో ఒక సమర్థ నాయకత్వం ఉంది. కాబట్టి ఆ సమర్థ నాయకత్వం ఏ రకంగా వాళ్ళకి దెబ్బతీయాలో, ఎందుకంటే మేము ఉగ్రవాద గతంలో చూసాం. యూరియాలో వచ్చి దాడి చేసినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళని హతమార్చడం జరిగింది. అదేవిధంగా పుల్వామాలో దాడి చేసినప్పుడు ఏ ఉగ్రవాద శిబిరాలైతే వాళ్ళు శిక్షణ పొంది ఆ శిక్షణ ద్వారా మన దగ్గర ఐఈడీని పేల్చి 44 మంది జవాన్లు పోవడానికి కారణమైందో ఆ ఉగ్రవాద శిబిరాల మీదకి మనం మిసైల్స్ కొట్టి ఎయిర్ స్ట్రైక్ చేసి ఆ ఉగ్రవాద శిబిరాలను ఇచ్చి దాంట్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్క ముస్కర్ని కూడా హతమార్చారు. దీని నుంచి గుణపాఠం నేర్చుకుని మన నేబర్ రోగ్ నేషన్, మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న రోగ్ నేషన్ పాకిస్తాన్ మళ్ళీ మనకి దీనికి పాల్పడింది. దానికి సరైన సమాధానం మొన్న 9 చోట్ల ఉగ్రవాద శిబిరాలను ఒక్క సివిలియన్ కూడా ఇంత చిన్న ఘాటు కూడా పడకుండా, ఒక్క సివిలియన్ కూడా ఇంత ఘాటు పడకుండా హతమార్చారు. ఇవాళ పోరాటం చేసాం. మన మురళీ నాయకులు ఒక అగ్నివీర్ అక్కడ చనిపోయారు. నేను పుట్టపర్తి, నేను జిల్లా వాడిని కాబట్టి నిన్ననే మొన్న వెళ్ళి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు, నారాయణ లోకేష్ గారు వెళ్ళి వాళ్ళ అక్కడ అంత్యక్రియల్లో పాల్గొని ఆ వీరుడికి వందనాలు సమర్పించి వచ్చారు. ఇటువంటి సమర్థ నాయకత్వం మన ముందు మనకి ఇవాళ పాకిస్తాన్ గారు మిగతా దేశాలంతా గుర్తిస్తున్నాయి, కానీ పాకిస్తాన్ గుర్తించలేకపోతుంది. అరే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే అది పెద్ద దేశం, అంటే శక్తివంతమైన దేశంగా ఉంటున్న అమెరికా అడ్వైజరీ ఇచ్చింది. అరే, ఆ ఉక్రెయిన్ లో అమెరికాలో ఉంటున్న అమెరికన్ నేషన్స్ ఉన్నారు, వాళ్ళు వెంటనే అమెరికాకు వచ్చేయండి అని. చైనా కూడా అడ్వైజరీ చేసింది. ఇజ్రాయెల్ లాంటి దేశం కూడా అడ్వైజరీ ఇచ్చింది. యూరోపియన్ నేషన్స్ కూడా అడ్వైజరీ ఇచ్చారు, ఆ స్టూడెంట్స్ అంతా వచ్చిందని. కానీ ఒకే ఒక్క నాయకుడు ఈ ప్రపంచంలో ఆ 2 దేశాలతో మాట్లాడి, నా దేశానికి సంబంధించిన 23,000 మంది విద్యార్థులు మీ 2 దేశాల్లో చదువుతున్నారు, మీరు యుద్ధం ఆపండి అని యుద్ధం ఆపు చేసి ఇక్కడి నుంచి విమానాలు పంపించి 23,000 మందిని క్షేమంగా తీసుకొచ్చిన నాయకుడు ఇవాళ మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. కానీ ఆ విషయం పాకిస్తాన్కి అర్థం కాదు. మళ్ళీ మొదలుపెట్టింది. అలవాటైన హ్యాబిచువల్ అఫెండర్ కదా, అలవాటైన పనులు మొదలుపెట్టింది. దానికి వాళ్ళు ఏ రకంగా బుద్ధి చెప్తాం. ఆ సైనికులకు అందరికీ కూడా మనం మద్దతుగా నిలబడాల్సింది. ప్రభుత్వం చేస్తున్న ప్రతి దానికి ఇది చేసిన వాళ్ళు మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మన డెవలప్మెంట్, మనం అభివృద్ధి పదంలో ఏ పదంలో అయితే పోతున్నామో దాని నుంచి తప్పించి మన దేశాన్ని మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాలనే కుట్రలో భాగం. ఈ కుట్రలో ఒక పాకిస్తానే కాదు, చైనా ఉంది, ఇతర దేశాలు ఉండొచ్చు. మన అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని అనేక అగ్రదేశాలు ఉండొచ్చు. అగ్రదేశాలు ఏ దేశమైనా ఉండొచ్చు. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా చూడాల్సింది. విద్యార్థులు ప్రధానంగా వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం. ఇవాళ మన దేశం ముందుకు పోతాను. ఇండియా ఇస్ నాట్ ది సేమ్ పాత్. ఇన్ ద లాస్ట్ 10 years there is a hell of a transformation in India. We used to be a developing nation, now we are a developed nation. India is being recognized, respected across the globe. ఇవాళ ప్రపంచమంతా మన వైపు చూస్తుంది, గౌరవంగా చూస్తుంది. మన యువత శక్తి ఒకవేళ
మన దీంట్లో స్టార్టప్స్ ఇవాళ కొత్త కొత్త స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా లాంటి అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చి యువతలో ఉన్న నిమిడీకృతమైన ఈ మేధో సంపత్తిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్ల క్రితం మన దేశంలో కేవలం 10ల సంఖ్యలో స్టార్టప్స్ ఉండేవి. 10ల సంఖ్యలో. ఇవాళ మన దేశంలో స్టార్టప్స్ 1,50,000 ఉండేవి. దాంట్లో యూనికార్న్స్ 120 యూనికార్న్స్. మన ఎవరికైనా యూనికార్న్స్ గురించి తెలుసా? వాట్ ఈజ్ యూనికార్న్? పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సినిమా ఏంటి? యూనికార్న్ గారితో ఎవరు చెప్పలేదు, ఒకరిద్దరు చెప్పారు. ఇది ఏ సినిమాలో? తప్పలేదు. లైఫ్ లో చాలా ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం. ఎంటర్టైన్మెంట్ కానీ జీవితం ఎంటర్టైన్మెంట్ కాబట్టి 1 hour 2 hours ఎంటర్టైన్మెంట్ కేటాయించాలా? మిగతా దాన్నంతా మన భవిష్యత్తు నిర్మాణం కోసం కేటాయించాలా? మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటే మన ఊరు బాగుంటుంది, మన కుటుంబం సంతోషిస్తుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం కూడా ప్రగతి పదంలో పోతుందనే భావన మనలో ఉండాలి. అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి. స్టార్టప్ అంటే యూనికార్న్ అంటే ఇలా స్టార్టప్ విత్ వాల్యుయేషన్ ఆఫ్ $1 billion. సో ఇవాళ ఎక్స్చేంజ్ రేట్ లో 8,600 crores వాల్యుయేషన్. అటువంటి 120 ఎవరిని ఈ స్టార్టప్స్ ని తయారు చేసింది ఎవరు? మీలాంటి మీ మధ్య నుంచి వచ్చిన వాళ్ళే. మీ మధ్య నుంచి ప్రధానమంత్రి కొడుకులో, లేదా ముఖ్యమంత్రుల కొడుకులో, లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళ కొడుకులు కాదు, అంబానీ కొడుకులు, అదానీ కొడుకులు చైనా. మీ మధ్యలో మీలాగే ఇంజనీరింగ్ చదువుకున్నారు, మీలాగే గ్రాడ్యుయేషన్ జరిగి, మీలాగే ఎంబీఏ జరిగి, మీ మధ్య నుంచి వచ్చిన వాళ్ళు 120 స్టార్టప్స్ ఈ దేశంలో తయారు చేసి దేశ ఆర్థిక చోదక శక్తిగా గ్రోత్ ఇంజన్స్ గా మారి ఇవాళ మనం వరల్డ్ 4th లార్జెస్ట్ ఎకానమీగా వచ్చినామంటే మీలాంటి యువకులే దానికి కారణం అనే విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఇవాళ దేశం పోతున్న దీనికి మనం కూడా భాగస్వామ్యం వహించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ దేశం అటువంటి సమర్థ నాయకత్వం ఉంది. గతంలో నాయకత్వం ఉండేది కానీ ఇటువంటి సమర్థమైన నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునే నాయకత్వం ఉండేది కానీ ఇవాళ అదృష్టవశాత్తు అటువంటి నాయకత్వం మనకు ఉంది. కాబట్టి ఆ అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవాళ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఉంది. దాని కింద యూ కెన్ అవైల్ లోన్ అప్ టు 50 lakhs or 2 crores స్టార్ట్అప్ ఇండియా కింద విత్ సబ్సిడీ ఆఫ్ 35%. అమ్మాయిలకైతే 35% నేరుగా సబ్సిడీ ఇస్తారు. యూ అవైల్ లోన్ వితౌట్ ఎనీ షూరిటీ, వితౌట్ ఎనీ గ్యారంటీ ఇవ్వకుండా 35% అంటే 2 కోట్ల లోన్ తీసుకుంటే 30% సబ్సిడీ అంటే 70 లక్షలు మాఫీ. ఇటువంటి అనేక పథకాలు ఉన్నాయి. చదువు, మీరు ఉద్యోగాలు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఏదైతే బిఎస్ఆర్బికో లేదా సాక్షి సెలక్షన్ కమిషన్ ఆర్ఆర్బికో దేనికి ప్రిపేర్ అవుతున్నారో ఆ లక్ష్యం పెట్టుకోండి, లేదా దాని తర్వాత గ్రూప్ 1 పెట్టుకోండి, లేదా దాని తర్వాత సివిల్స్ టార్గెట్ పెట్టుకోండి. ఏది కాకపోతే మీరు నిరాశ చెందకండి. ప్రభుత్వం అనేక రకాల సహకారం అందిస్తుంది, వాటిని ఉపయోగించుకోండి. అటువంటి సమర్థ నాయకత్వం కూడా ఉంది కాబట్టి మీ జీవితాలు మీరు మెరుగుదిద్దుకోవాలా. మీ అంతకు మీరే శ్రీధర్ గారు ఎలాగో ట్రైనింగ్ ఇస్తారు, మీకు ఉద్యోగం వచ్చేలాగా ప్రయత్నం చేస్తుంటారు. కానీ రాకపోతే ఒక అటెంప్ట్ ఎక్కడ నిరాశ చెందకండి. నిరాశ చెంది ఇప్పుడు లేదండి ఆ బ్రాండ్, ఇప్పుడు ఆ బ్రాండ్ లేదు. ఆ బ్రాండ్తో చాలా రోగాలు, కిడ్నీ డిసీజెస్, లివర్ డిసీజెస్, న్యూరలాజికల్ డిసీజెస్ చాలా వచ్చాయి. మేము స్టడీ చేస్తుంటే ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. అవన్నీ ఇప్పుడు మేము చెప్పలేదు, ఇక్కడ మేము చెప్పి బోర్ కొట్టించదలుచుకోలేదు. కానీ అటువంటి బ్రాండ్లకి వ్యసనం కాకుండా అటువంటి వాడకుండా, లేదా ఇతరత్ర మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వైపు పోకుండా మనం ఒక బాధ్యతాయుతమైన పౌరులు. మన తల్లిదండ్రులు మన మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. అటువంటి వాళ్ళ నమ్మకాన్ని, ఆశల్ని వమ్ము చేయకుండా వాళ్ళకి నచ్చిన విధంగా మనం నడుచుకోవాలి. వాళ్ళు తలెత్తుకుని తిరిగేలాగా సమాజంలో మనం వ్యవహరించాలా. ఏ నమ్మకంలో అయితే శ్రీధర్ గారు, పట్టాభి రామరెడ్డి గారు ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తున్నారో దాన్ని మీకోసం, మీ భవిష్యత్తు కోసమే కదా, దాన్ని సార్థకం చేసుకోవాలని ఆలోచన చేయాల్సిందిగా చెప్తూ ఒకసారి సమర్థవంతమైన నాయకత్వం గురించి నేను చెప్పాను కాబట్టి ఒక్క విషయం మాత్రం మీ దగ్గర చెప్పి సెలవు తీసుకుంటాను. నేను కొన్నాళ్ళ క్రితం మంత్రి కాకముందు లండన్కి వెళ్ళాను. వెళ్ళి ఐ గాట్ ఇంటు ఏ వెహికల్, కార్. I got into a car. I told him, take me to Shoreditch Road. He said, do you have postal code? I said, I don't have postal code, but I can give you location. I opened up my phone, then opened location, I gave it to him. He took the phone, he saw, showed, he said, okay. Then he gave it back. While giving it back, he seems to have pressed my phone. Then automatically the screensaver photo propped up. By then he gave my phone back. Then again he asked, man, give me that phone back. I said, Devaki, why? He said, no, let me have a look at your phone. I said again,
దెన్ మై ఫ్రెండ్ టోల్డ్ మీ అన్న ఇయ్యద్దన్నా, తెలంగాణ ఫ్రెండ్, అన్న ఇయ్యద్దన్నా, ఈ ఫోన్ తీసుకొని పారిపోతే దేశం కానీ దేశం మనమేం చేస్తామన్నాను. నేను చాలా ధైర్యంగా, అరే వాడు 50,000 రూపాయలు ఫోన్ తీసుకుని పారిపోతే వాడు 20 లక్షల కారు ఉంటే అది తీసుకొని మనం ఇండియాకి పారిపోతామని చెప్పి ధైర్యంగా ఫోన్ ఇచ్చా. ఇచ్చిన తర్వాత మ్యామ్ ఇది ఆ ఫోన్లో నేను మోడీ గారితో షేక్ హ్యాండ్ చేస్తున్న ఫోటో ఉంది. ఈజ్ దట్ మిస్టర్ మోదీ అన్నాడు. యూ నో హిమ్ అన్నాడు. యా హౌ అన్నాడు. ఇదేంద్రా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు, నేను ఏ రోజు ఉద్యోగాల కోసం పోలేదు, అప్పుడే ఇంటర్వ్యూ ఫేస్ చేయలేదు, వీడి ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పాను. నేను ఐ కుడ్ టెల్ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ది నేషనల్ సెక్రటరీస్ 10 నేషనల్ సెక్రటరీస్ ఆఫ్ బీజేపీ. బీజేపీలో 10 మంది జాతీయ కార్యదర్శులు ఉంటే దాంట్లో నేను ఒక్కరిని, సౌత్ ఇండియా నుంచి నేను ఒక్కనే. ఆ మాట చెప్తే వాడు నన్ను చూసి నమ్మడు కాబట్టి బిలాంగ్ టు దట్ పార్టీ, వర్క్ ఫర్ దట్ పార్టీ అనేసి చూసి మోదీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అని మళ్ళీ చూసి మ్యాన్ యూ షుడ్ హ్యాండ్స్ విత్ మోదీ అన్నాడు. ఈడేంద్ర ఇటు చంపుతున్నాడు, నన్ను వదిలేటట్టు లేడని. యూ కెన్ సీ దట్ షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటో ఉంది. యూ షుడ్ హ్యాండ్స్ విత్ మోదీ అని మళ్ళా ఈడేం ఎస్ సార్. వాడు లీన్ బ్యాక్ టువర్డ్స్ మీ, వెనకాల కూర్చోటి లీన్ బ్యాక్, లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్ అన్నాడు. ఈడేంద్ర ఇప్పుడు దాకా ఫోన్ అడిగాడు, ఇప్పుడు చేయగలుగుతున్నాడని మళ్ళీ ధైర్యంగా చేయించా, ఏమైతే చేయలేదు. అది మ్యాన్ యూ షుడ్ హ్యాండ్స్ with Modi, let me shake your hands and let me have the pleasure of hands of Mr. Modi. Modi is a global leader. నేను నాకు నార్మల్గా అయితే ఎవరన్నా మాట మా కుమారస్వామి గారు, లేదంటే శ్రీధర్ గారు, లేదా డాక్టర్ మదన్ మోహన్ గారు, లేదా మన పక్క దేశానికి సంబంధించి శ్రీలంక, నేపాల్ ఎవరో చెప్తే నేను పెద్ద ఆశ్చర్యమేమి కాదు. 300 సంవత్సరాల పాటు మనల్ని బానిసలుగా చేసి మనల్ని పాలించి మన దేశాన్ని లూటీ చేసిపోయిన బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక పౌరుడు ఇవాళ నీ దేశ ప్రధానమంత్రి, ప్రపంచ నాయకుడు, విశ్వ నాయకుడు అంటున్నాడంటే బీజేపీ కార్యకర్తలు కాబట్టి నాకు కాలర్ ఎగరేయాలనిపించింది. కానీ బీజేపీ కార్యకర్తగా ఇదే దేశంలో నేను కాలర్ ఎగరేయడం కాదు కదా, ఈ దేశానికి, భారతదేశానికి సంబంధించిన ఒక సిటిజన్ గా నా దేశ ప్రధానిని, ఈ దేశానికి సంబంధించిన వాడు గ్లోబల్ లీడర్ అంటున్నాడంటే, వాళ్ళ ప్రధానమంత్రి కన్నా ఎక్కువగా పొగుడుతున్నాడంటే, ఒక భారతీయ పౌరుడిగా నాకు ఎంత గర్వమైంది వచ్చిందంటే నా రోమాలు లిక్కబొచ్చింది, గూస్ బంప్స్ వచ్చాయి. ఐ సెడ్ థ్యాంక్ యూ బాస్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఫోన్ తీసుకున్నా. సరే ఆయన పోయిన తర్వాత ఒక అది వేరే విషయం, 5 పౌండ్లు ఎక్కువ ఇచ్చా, టిప్ ఇచ్చా, సంతోషం ఉంది. అది వేరే వాడు నో మ్యాన్ అన్నాడు. ఆయన వాళ్ళంతా ఇచ్చిన. ఎందుకు చెప్తున్నారంటే అటువంటి నాయకత్వం మనకుంది. వాళ్ళ దేశభక్తి ఉండాలి, మన దేశం మీద ప్రేమ ఉండాలి, మన తల్లిదండ్రులు మన మీద మనకి ఎలా ప్రేమ ఉంటుందో, మన తల్లిదండ్రుల మీద మన పిల్లలు ఎలా ఉంటుందో, మన పుట్టిన ఊరి మీద మనకి ఎలా ప్రేమ ఉంటుందో, అదేవిధంగా మన దేశం మీద భక్తి ఉండాలా. ఆ దేశం మీద భక్తి ఉంటే ఈ దేశంలో ఉంటున్న 140 కోట్ల మంది సహ భారతీయులు అందరి మీదుగా ప్రేమ ఉన్నట్టు, అందరి కోసం, అందరి సౌభాగ్యం కోసం పనిచేసినట్టుగా అటువంటి లక్షణాలను మీరు అవలంబించుకోవాలని, అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు నేను శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, 4 నెలలకు ఒక బ్యాచ్ మారుతుందని చెప్పారు. మా బ్యాచ్ మారిన ప్రతిసారి నన్ను ఈ రకంగా పిలవండి కాబట్టి ఏదో నా ఒక్క వైపే నా శుద్ధి మాత్రం కొట్టేసి అధిక ప్రసంగం చేసి వెళ్ళిపోతున్నా. బట్ నెక్స్ట్ అకేషన్ వచ్చినప్పుడు లెట్ us have exchange of ideas. మీరు ఏదన్నా ఉంటే మీ విషయాలు ఏమన్నా దేశం సంబంధించి, ఈ దేశంలో జరుగుతున్న విషయాల గురించి, ఉద్యోగాలకు సంబంధించి, హెల్త్ మినిస్ట్రీ గురించి, ఏ విషయం మీద ఎనీథింగ్ ఆన్ ద ప్లానెట్ డిస్కస్ చేద్దాం. మీకు తెలిసిన విషయాలు నేను తెలుసుకుంటా, నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. అవకాశం కల్పించాల్సిందిగా శ్రీధర్ గారికి, సాంబశివరెడ్డి గారికి మరొకసారి తెలియజేసుకుంటూ, నా అధిక ప్రసంగానికి ఓపిక విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. భారత్ మాతాకి. Percent of the people are fit for 20 but only 4% are coming forward. Why this is happening? Some are scared of the benefit, some are scared of seeing the color of the flag, some are scared of the needles and the bags are usually reused, but all these are baseless. Many people are made recording the donation. One by name, Mr. Kapurudin Mahesh from Sonepat village in Haryana state, donated nearly 180 times. And also Dr. Sushila Reddy, president of she donated nearly 200 times. And one person we all should remember, that is James Harrison. He donated 1150 times his plasma. So we are after thalassemia children, because thalassemia children are born with genetic disorder. So in one word, how they are
సఫరింగ్. ఒక అడుగు అమ్మఒడిలో, ఒక అడుగు మృత్యుబడి కొడిగడిగా సాగుతూ నిత్యం జీవనమైన సమస్యతో చివరకు మృత్యు కరాల కలవాలని మృత్యు శరీరం చేరువవుతున్న చిన్న ఈ తలసీమియా. Say a few words about our Sridhar CCA. The Sridhar CCA is established in 1995 by Sri Sridhar Kommuru with its headquarters in Vijayawada. At present, this institution operates 30 branches across Andhra Pradesh, Telangana and Odisha. Over 7 lakh students were trying for MCA, MBA, entrance exams and public sector employment opportunities such as banking, staff selection commission, railways, insurance and state government services. Nearly 2,50,000 students have secured careers in IT industry through our program. Annually, 3,500 to 4,000 public sector jobs are generated through our coaching and mentoring efforts from this institution. We are proud to announce that our alumni network is strong and wide with spread. At present, we have at least one alumni in every public sector bank branches, Andhra Pradesh, Telangana and Odisha. నీరసంగా నినాదాలు ఇస్తే మనం వారికి ఏమాత్రం మద్దతు తెలిపినట్టు అవుతుంది. భారత్ మాతాకి. శ్రీధర్ కొమ్మూరు గారిని డైరెక్టర్ పి శ్రీనివాసరావు, ఎం సతీష్, నల్గొండ నుంచి ఎం సతీష్ ఫ్రమ్ విశాఖపట్నం, జి రాజేష్, పి అవినాష్, జి రాజేష్, ఎం దేవదాసు, కె దుర్గారావు ఫ్రమ్ విజయనగరం, మామూలుగా ఈ షాల్ వద్దంటుంటాను. షాల్ కన్నా ఒక టవలో లేదా ఒక బెడ్షీటో ఇస్తే ఆ బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ లో రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేసారు. ఇలాగా ఆ 2 రూపీస్ వీటి మీద చేశారు. అంతవరకు బాగానే ఉంది. మిగతా దాని మీద నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేలాగా పెట్టారు. నా డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్ కూడా తెలిసిపోయింది. నేను ఈ ఊళ్ళలాగా చెప్పుకుంటా 16/9/1971 చెప్పేశారు నాకు. సో 50+ అని అర్థమైపోయింది అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.